ఐపీఎల్ 2026 రిటెన్షన్ డెడ్లైన్ వచ్చేసి డిసెంబర్ 15. సో ఆలోపు అన్ని టీంలు కూడా తమ రిటెన్షన్ లిస్ట్ అయితే అప్పగించాలి. దాంట్లో భాగంగా మరి మన ఎస్ఆర్హెచ్ ఎవరిని రిటర్న్ చేస్తుంది, ఎవరిని రిలీజ్ చేస్తుంది, టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరు అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. సో గైస్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లైక్ చెప్తే గైస్ బటన్ లైక్ చేసి మన వీడియోకి తింటలేదు. గైస్ తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది అండ్ హైప్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక ఎస్ఆర్హెచ్ గత సీజన్ లో చూసుకుంటే చాలా డిసప్పాయింట్మెంట్ అయితే వేసిండు. బౌలింగ్ అయితే చాలా ఆర్డినరీగా కనబడ్డది. సో కాబట్టి ఖచ్చితంగా ఈ సీజన్ లో బౌలింగ్ పైన ఖచ్చితంగా ఫోకస్ అయితే పెట్టాలి. ఇక మన ఎస్ఆర్హెచ్ ఫస్ట్ రిలీజ్ చేసే ప్లేయర్ వచ్చేసి ఆడమ్ జంపా. ఆడమ్ జంపా గత సీజన్ లో చూసుకుంటే జస్ట్ 2 మ్యాచ్లు మాత్రం ఆడిండు, 2 వికెట్లే తీసుకున్నాడు. దాంట్లో కూడా 2 many రన్స్ అయితే లీక్ చేసిండు. ఇతన్ని 2.40 crores పెట్టి తీసుకున్నారు. బట్ చాలా డిసప్పాయింట్ అయితే చేసిండు. ఇంజూరీ కారణంగా మరి సీజన్ మొత్తానికి రూల్ అవుట్ అయినా చెప్పుకోవచ్చు. ఏ టీంకైనా కానీ ప్యూర్ స్పిన్నర్, దట్టు ఫారెన్ స్పిన్నర్ ఉంటే గిట్ట కాంబినేషన్లో కొంచెం డిస్టర్బ్ అయితే అవుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఓవర్సీస్ ప్లేయర్స్ వచ్చేసి 4 ఆడతారు ప్లేయింగ్ లెవెన్లో. ఆ 4 ఒక ఓపెనర్ ఆడించుకోవచ్చు, ఒక వికెట్ కీపర్ని ఆడించుకోవచ్చు, ఒక ఆల్రౌండరు అండ్ ఒక ఫాస్ట్ బౌలర్లు. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఏ టీం స్టార్ట్ చేయను కానీ. బట్ ప్యూర్ ఫారెన్ స్పిన్నర్ని ఆడించుకుంటే కాంబినేషన్ వచ్చేసి చాలా డిస్టర్బెన్స్ అయితే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆడమ్ జంపాని రిలీజ్ చేసే అవకాశం మనకి ఎక్కువగా నడుస్తుంది. ఇక సెకండ్ ప్లేయర్ వచ్చేసి మహమ్మద్ షమి. మహమ్మద్ షమి కూడా గత సీజన్లో చూసుకుంటే చాలా డిసప్పాయింట్ అయితే చేసిండు. 10 crores పెట్టి తీసుకున్నారు ఇతన్ని ఆక్షన్లో. బట్ మొత్తం అక్కడ చూసుకుంటే 9 మ్యాచ్లు ఆడిండు, దాంట్లో జస్ట్ 6 వికెట్స్ మాత్రమే తీసిండు. ఎక్కడ మీరు చూసుకున్నా అని చాలా టెరిబుల్గా మనకైతే కనబడుతుంది. ఓవర్కైతే దాదాపు 11.23 రన్స్ అయితే ఇచ్చిండు. సో ఆ విధంగా అవుతుంది తన పర్ఫార్మెన్స్ వచ్చేసి గత సీజన్లో. బట్ ఇతను తప్పు కూడా ఏం లేదు, ఇంజూరీ నుంచి అప్పుడే కంబ్యాక్ చేస్తున్నాడు. సో ఎక్కడ కూడా మనకి 100% ఫిట్ ఉన్నట్టయితే కనవలేడు. సో కాబట్టి ఆ విధంగా అలాంటి పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది. బట్ అంతకన్నా ముందు సీజన్లో చాలా వికెట్స్ అయితే తీసుకున్నాడు గుజరాత్ టైటన్స్కి. బట్ ఎనీవే ఖచ్చితంగా మహమ్మద్ షమిని రిలీజ్ చేసే అవకాశం మనకి ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ ఆక్షన్లో బైబ్యాక్ కూడా చేయొచ్చు. ఇక నెంబర్ 3 ప్లేయర్ వచ్చేసి సచిన్ బేబీ. ఇతను కూడా 30 lakhs పెట్టి తీసుకున్నారు. బట్ ఏజ్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఇతని కన్నా ఆక్షన్లో ఇంకా యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళపైన ఫోకస్ చేసే అవకాశం అయితే మనకి ఎక్కువగా నడుతుంది. ఇక నెంబర్ 4 ప్లేయర్ వచ్చేసి సిమర్జిత్ సింగ్. సిమర్జిత్ సింగ్ గత సీజన్లో చూసుకుంటే 1.50 crores పెట్టి తీసుకున్నారు ఇతను ఆక్షన్లో. 4 మ్యాచ్లో అవకాశం ఇచ్చిండు, 2 వికెట్లు మాత్రం తీసిండు. ఎక్కడ మీరు చూసుకుంటే ఓవర్కైతే 14 రన్స్ అయితే ఇచ్చిండు. చాలా డిసప్పాయింట్మెంట్ పర్ఫార్మెన్స్ అయితే కనబడుతుంది. సో ఖచ్చితంగా ఇతను కూడా రిలీజ్ చేసే అవకాశం మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక నెంబర్ 5 ప్లేయర్ వచ్చేసి వైన్ మల్డర్. వైన్ మల్డర్ కూడా గత సీజన్లో చూసుకుంటే బ్రైడన్ కార్డ్స్ ప్లేస్లో ఇతనైతే తీసుకున్నారు రిప్లేస్మెంట్గా. సో వైన్ మల్డర్ని రిలీజ్ చేసి బ్రైడన్ కార్డ్స్ని రిటర్న్ చేసుకునే అవకాశం మనకి ఎక్కువ కనబడుతుంది. వైన్ మల్డర్ గత సీజన్లో 1 మ్యాచ్ ఆడిండు, పెద్ద అవకాశం అయితే రాలేదు. సో కాబట్టి ఇతన్ని రిలీజ్ చేసే అవకాశం మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక నెంబర్ 6 ప్లేయర్ వచ్చేసి అభినవ్ మనోహర్. ఇతని మీద మన ఎస్ఆర్హెచ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంది. బట్ ఇతను ఇచ్చిన పర్ఫార్మెన్స్ అక్కడ చూసుకుంటే చాలా మనకి ఘోరంగా అయితే కనబడుతుంది. 8 మ్యాచ్లో అవకాశం ఇచ్చిండు, దాంట్లో జస్ట్ 61 రన్స్ మాత్రం కొట్టిండు. యావరేజ్ చూసుకుంటే 12 మాత్రం ఉంది. ఇక స్ట్రైక్ రేట్ చూసుకుంటే 100 మాత్రం ఉంది. 3.20 crores పెట్టి తీసుకున్నారు ఇతన్ని. బట్ ఏమాత్రం కూడా పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. ఇక నెంబర్ 7 ప్లేయర్ వచ్చేసి రాహుల్ చాహర్. రాహుల్ చాహర్ గత సీజన్లో చూసుకుంటే 1 మ్యాచ్లో కూడా అవకాశం రాలేదు. 3.20 crores పెట్టి తీసుకున్నారు. మరి బెంచ్కే పరిమితం అయితే చేసిండు. ఇతని తప్పు కూడా ఏం లేదు, ఎందుకంటే ఇతని బౌలింగ్ నచ్చలేదట, అంటే నెట్స్లో అంత ఇంపాక్ట్ఫుల్గా కనిపించలేదట. సో దట్స్ వై ఇతన్ని బెంచ్కే పరిమితం అయితే చేసిండు. సో దట్స్ వై ఇతను కూడా రిలీజ్ చేసే అవకాశం మనకి ఎక్కువగా నడుతుంది. ఇక నెంబర్ 8 పేరు వచ్చేసి ఇషాన్ కిషన్. చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి 100% ఇషాన్ కిషన్ని రిలీజ్ చేస్తామని. గత 1 month నుంచి అయితే రూమర్స్ విపరీతంగా వస్తున్నాయి.
బట్ లాస్ట్ 2 డేస్ నుంచి అయితే ఇషాన్ కిషన్ రిటర్న్ చేసుకుంటామని న్యూస్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఒకవేళ క్లాస్ అని రిలీజ్ చేస్తే గిట్ట ఇషాన్ కిషన్ ని రిటర్న్ చేసుకోవచ్చు, లేదంటే గిట్ట ఇషాన్ కిషన్ రిలీజ్ చేస్తే గిట్ట క్లాస్ అయితే ఉంటాడు. ఇద్దరు కూడా ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్ చూసుకుంటే ఇషాన్ కిషన్ గత సీజన్ లో చూసుకుంటే పర్ఫార్మెన్స్ వచ్చేసి కొంచెం డిసప్పాయింట్ పర్ఫార్మెన్స్ కనబడుతుంది. 14 మ్యాచ్ లో 354 రన్స్ స్కోర్ చేసిండు, ఒక సెంచరీ ఉంది, ఒక 94 ఉంది, 152 స్ట్రైక్ రేట్ ఉంది. బట్ చాలా మ్యాచెస్ లో టూ మచ్ డిసప్పాయింట్ అయితే చేసిండు. 11.25 crores పెట్టి తీసుకున్నారు ఇతన్ని. సో మరి ఈ సీజన్ లో ఏ విధంగా రాస్తారో అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఒకవేళ రిటర్న్ చేస్తే గిట్ట. ఇక నెంబర్ 9 ప్లేయర్ వచ్చేసి హెన్రిచ్ క్లాసన్. చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి మరి క్లాసన్ రిలీజ్ చేస్తామని. 23 crores పెట్టి తీసుకున్నారు ఇతన్ని అయితే. గత సీజన్ లో చూసుకుంటే చాలా డిసప్పాయింట్ చేసిండు. లాస్ట్ లో ఒక సెంచరీ కొట్టినప్పుడు కూడా అంతకుముందు మ్యాచ్ లో ఆ ఇంపాక్ట్ఫుల్ నాక్స్ అయితే మనకైతే కనబడలేవు. 2024 లో కానీ 2023 లో కానీ చాలా మంచి నాక్స్ అయితే వచ్చినాయి, ఇంపాక్ట్ఫుల్ నాక్స్ అయితే వచ్చినాయి. ఒంటి చేతితో మ్యాచెస్ అయితే గెలిపించిండు, అటున్న మ్యాచ్ ని ఇటు ఈజీగా తింపిండు. బట్ గత సీజన్ లో అలాంటి పర్ఫార్మెన్స్ అయితే మనకైతే కనబడలేదు. దట్టు ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా రిటైర్మెంట్ అయితే ఇచ్చిండు. అండ్ ఈ ఇయర్ లో జరిగిన ఫ్రాంచైజీ లీగ్స్ లో కూడా కొంచెం డిసప్పాయింట్ చేసిన చెప్పుకోవచ్చు. 100 లో కానీ ఇంకా SA T20 లో కానీ కొంచెం డిసప్పాయింట్మెంట్ పర్ఫార్మెన్స్ కనబడుతుంది. సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అక్కడ ఇతన్ని రిలీజ్ చేసే అవకాశం కూడా మనకైతే కనబడుతుంది. మరి రిలీజ్ చేసి ఆక్షన్లో మళ్ళీ కొంచెం తక్కువ ప్రైస్కి తీసుకునే అవకాశం అయితే మనకు కనబడుతుంది. 15 crores కో 17 crores కో. సో ఈ విధంగా మళ్ళీ టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ కుల్దీప్ యాదవ్ కూడా మరి SRH టీంలోకి వచ్చే ఛాన్స్ కనబడుతుంది. అక్కడ చూసుకుంటే ప్యాట్ కమిన్సే నేరుగా వెళ్ళి ఇతనితో మాట్లాడినట. బట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇతనైతే రిలీజ్ అయితే చేయదు. ఇక SRH టార్గెట్ చేసే ప్లేయర్స్ అక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి కెమ్రన్ గ్రీన్. కెమ్రన్ గ్రీన్ కోసం కూడా అన్ని టీంలు కూడా చాలా పోటీ అయితే పడతాయి. సో దట్స్ వై SRH కూడా టార్గెట్ చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. అందుకే అక్కడ క్లాస్ అన్ని వీళ్ళందరినీ రిలీజ్ చేస్తామని అంటున్నారు. ఇక మరొక ప్లేయర్ వచ్చేసి రషీద్ ఖాన్. రషీద్ ఖాన్ కూడా లాస్ట్ 2 డేస్ నుంచి అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి గుజరాత్ టైటన్స్ రిలీజ్ చేస్తానని. ఒకవేళ ఆక్షన్లోకి వస్తే గిట్ట రషీద్ ఖాన్ కూడా తీసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. ఇక మరొక ప్లేయర్ వచ్చేసి మిచెల్ స్టార్క్. మిచెల్ స్టార్క్ను కూడా ఆక్షన్లోకి రిలీజ్ చేస్తే మన అక్కడ న్యూస్ అయితే వస్తుంది. ఒకవేళ మిచెల్ స్టార్క్ గిట్ట ఆక్షన్లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా SRH తీసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. డెడ్లీ డ్యూ అయితే అప్పుడు ప్యాట్ కమిన్స్ అండ్ మిచెల్ స్టార్క్. సో కాబట్టి మిచెల్ స్టార్క్ని ఆక్షన్లోకి వస్తే గిట్ట తీసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. దట్టు మన SRHకి అగెన్స్ట్గా ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాం మనం చూస్తున్నాం. సో దట్స్ వై మిచెల్ స్టార్క్ని తీసుకుంటేనే బెటర్ అయితే ఉంటుంది ఒకవేళ ఆక్షన్లోకి వస్తే గిట్ట. గైస్ ఓవరాల్ చూసుకుంటే SRH రిలీజ్ చేసే ప్లేయర్స్ వచ్చేసి సచిన్ బేబీ, సిమర్జిత్ సింగ్, వైన్ మల్డర్, అభినవ్ మనోహర్, ఆడమ్ జంపా, రాహుల్ చాహర్ అండ్ మొహమ్మద్ షమ్మి. వీళ్ళని రిలీజ్ చేసే అవకాశం మనకి ఎక్కువగా కనబడుతుంది. అండ్ ఇషాన్ కిషన్ అండ్ హెన్రిచ్ క్లాసన్ విషయంలో కొంచెం ఆలోచించే అవకాశం కూడా కనబడుతుంది. అండ్ ఆక్షన్లో చూసుకుంటే మిచెల్ స్టార్క్, రషీద్ ఖాన్ అండ్ కెమ్రన్ గ్రీన్ వైపు కూడా చూసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. గైస్ మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.